పాబ్లో ఎస్కోబార్ గెవిరియా. అతను ఇదేనండి, ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పాబ్లో ఆ దేశానికి అధ్యక్షుని అవ్వాలనుకున్నాడు. అలానే సమాధి రాళ్ల దొంగతనం నుంచి ప్రయాణపెట్టిన అతని జీవితం ఇంటర్నేషనల్ మాఫియా డాన్గా ఎలా మార్చింది, అలానే అతనికి యుఎస్ గవర్నమెంట్ ఎందుకు చంపాలనుకుంది అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో 1949 డిసెంబర్ 1న రియో నియోగ్రామ్ అనే ఒక ప్రాంతంలో కొలంబియాలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి పాబ్లో ఎస్కోబార్ తన తల్లి టీచర్. సో వృత్తిరీత్యా వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతం నుంచి మెడిలిన్ ప్రాంతంకి అయితే వీళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. మెడిలిన్ ప్రాంతం మొత్తం నేరస్తులకి అడ్డ, లైక్ రౌడీ షీటర్స్, గ్యాంగ్స్టర్స్, ఇలాంటి నేరపూరిత చరిత్ర కలిగిన వాళ్ళందరూ కూడా ఈ మెడిలిన్ ప్రాంతంలో ఎక్కువగా నివసించేవాళ్ళు. అయితే ఈ పెరిగిన వాతావరణం పాబ్లోని దొంగగా మార్చింది. మొదట్లో ఇతను ఫేక్ సర్టిఫికేట్స్ని తయారు చేయడం, ఫేక్ లాటరీ టికెట్స్ని, అలానే ఫేక్ సిగరెట్స్ని తయారు చేయడం, వాటిని మార్కెట్లో అమ్మడం చేసేవాడు. అలా మొదలుపెట్టిన అతని ప్రయాణం తర్వాత కార్లని, బైకుల్ని దొంగతనం చేయడం, అందులో ఉన్న మోటార్స్ని మళ్ళీ అమ్మడం స్టార్ట్ చేసేవాడు. సమాధి రాళ్లపైనటువంటి గ్రానైట్స్ని నైట్ టైం దొంగతనం చేసి మళ్ళీ డే టైం వాటి పైన ఉన్నటువంటి నేమ్స్ అన్నింటినీ క్లీన్ చేసేసి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేసేవాడు. సో ఇలాంటి సందర్భంలో ఒకసారి పోలీసులకు దొరకగా ఇతన్ని జైల్లో వేశారు. అయితే జైల్లో తనకి అనేక పరిచయాలు పెరిగాయి. అప్పుడే కొలంబియాలో కొకైన్ సప్లై అన్నది బాగా పుంజుకుంటుంది. సో కొకైన్ని స్మగ్లింగ్ చేద్దామని బయటకు వచ్చాక పాబ్లో డిసైడ్ అయ్యాడు. సో దానికి అనుభవం కావాలి కాబట్టి స్మగ్లింగ్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. పోలీసులకి ఎలా లంచం ఇవ్వాలి, వాళ్ళ కళ్ళు కప్పి ఎలా మనం ఉన్నటువంటి కొకైన్ని సరఫరా చేయాలి అన్న విషయాలన్నింటినీ తెలుసుకున్నాడు. అలానే స్టార్టింగ్లో ఈ స్మగ్లర్స్ ఎవరైతే కిడ్నాప్ చేయమంటున్నారో వాళ్ళని కిడ్నాప్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయడం. ఆ డబ్బులతో మనడు 1976లో మెడిలిన్ ప్రాంతంలోనే కార్టైల్ అని స్థాపించాడు. కార్టైల్ అంటే డ్రగ్ సరఫరా చేసే అందరినీ ఒక దగ్గరికి చేర్చడం, వాళ్ళందరికీ నాయకత్వం వహించడం. సో ఈ దశలోనే పెరు, బొలివియా, ఈక్వెడార్, కొలంబియా మీదుగా అమెరికాకి ఇతను కొకైన్ సరఫరా చేసేవాడు. అయితే ఇతను పంపించినటువంటి కొకైన్కి అమెరికాలో భారీగా డిమాండ్ పెరిగింది. ఒక నెలలో దాదాపు 70 నుంచి 80 టన్నుల కొకైన్ అనేది సరఫరా చేయగలిగాడు. దీని మొత్తాన్ని పాబ్లో దగ్గరుండి తానే చూసుకునేవాడు. మొదట్లో అట్టడొక్కులు సేకరించి అందులో కొకైన్ని ఫిల్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసేవాడు. ఈ విషయాన్ని కనిపెట్టిన యుఎస్ ఈ సరఫరాని ఆపేసింది. దాని స్థానంలో జీన్స్ని ఒక కెమికల్లో ముంచి దానిపైన కొకైన్ చల్లడం, ఈ జీన్స్ డెలివరీ అయ్యాక దాన్ని వాటర్లో ముంచడం ద్వారా ఆ కొకైన్ని మళ్ళీ వీళ్ళు తిరిగి పొందేవాళ్ళు. అలా మనోడు పంపించినటువంటి కొకైన్కి దక్షిణ అమెరికాలో మంచి డిమాండ్ పెరిగింది. ఈ దశలో అతను ఒక రోజుకి దాదాపు $420 మిలియన్ సంపాదించేవాడు. సో దాని ద్వారా వచ్చిన డబ్బుతో ఇతను దాదాపు 7,000 ఎకరాల్లో ఒక విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మించి అందులో జూ మరియు స్విమ్మింగ్ పూల్, అలానే హార్స్ రైడింగ్, బోట్ షికార్ చేయడానికి ఒక సరస్సు ఉండేది. సో ఇలా సరఫరా చేస్తున్న టైంలో పాబ్లో ఒకసారి ప్రయాణించిన కారులో అతని కార్ టైర్లో దాదాపు 39 కిలోల కొకైన్ అనేది ఒక పోలీస్ ఆఫీసర్ స్వాధీనం చేసుకున్నాడు. అతన్ని కోర్టులో హాజరుపరచగా మొదటగా ఉన్నటువంటి న్యాయమూర్తికి ఇతను లంచం ఇచ్చాడు. రెండవ న్యాయమూర్తిని మార్చేశాడు. 1 సంవత్సరం పాటు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత తన అరెస్ట్ కారణమైనటువంటి పోలీస్ ఆఫీసర్ని చంపేశాడు. ఇది అతను అరెస్ట్ అవ్వడం రెండవసారి. అయితే బయటకు వచ్చిన తర్వాత పాబ్లో M19 గెరిల్లా అనే ఒక సైన్య సంస్థని ఏర్పాటు చేశాడు. ఇందులో దాదాపు 17 నుంచి 18 ఏళ్ల యువకులే ఎక్కువగా ఉన్నారు. అప్పటికే కొలంబియా మరియు అమెరికా మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే నేరస్తులందరినీ కూడా అమెరికా వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి ఈ ఒప్పందం ప్రకారం 2 దేశాలు నిర్ణయించుకున్నాయి. సో ఈ విషయం తెలుసుకున్న పాబ్లో రాజకీయాల్లోకి వచ్చి దాన్ని మార్చాలి అనుకున్నాడు. అయితే అప్పటికే ఈ లిబరల్ పార్టీకి పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ని ఇచ్చిన పాబ్లో 1982లో లిబరల్ పార్టీలో చేరి ఎంపీగా గెలిచాడు. అయితే ఒకసారి పార్లమెంట్లో ఇతనికి చేదు అనుభవం ఎదురైంది. కొత్తగా వచ్చిన న్యాయమంత్రి బనిల్లా ఇతను కొకైన్ కేసులో అరెస్ట్ అయ్యాడనే విషయాన్ని పార్లమెంట్లో చర్చిస్తూ
ఆ అరెస్ట్ అయిన ఫోటోను కూడా పార్లమెంట్లో అందరికీ చూపించాడు. దీంతో పాబ్లోకి తిక్కరేగింది. పార్టీ నుంచి పదవి నుంచి బయటకు వచ్చేసాడు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పాబ్లో బనిల్లాని M19 గెరిల్లా గ్యాంగంలో ఒక ఇద్దరు వ్యక్తులను పంపించి అతను ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసి అతన్ని చంపేశాడు. దీంతో కొలంబియా గవర్నమెంట్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్గా పాబ్లోని పేర్కొంది. అతన్ని పట్టుకోవడానికి 600 మంది సైన్యంతో సర్చ్ బ్లాక్ అనే ఒక టీంని ఏర్పాటు చేసింది. అయితే కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా లెబియన్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి గెలెన్ మెడియన్ ప్రాంతాన్ని సందర్శించాడు. అక్కడ డ్రగ్స్ పై అలానే ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన విమర్శలు ఎక్కువగా చేయడంతో అతను ప్రసంగిస్తున్న ప్రసంగంలోనే దాదాపు 10,000 మంది జనం ఉండేవారు. ఆ జనం మధ్యలోనే ఈ గెరిల్లా గ్యాంగ్ గలెన్ని చంపేసింది. ఈ విషయంపై 1886లో పాబ్లోని అరెస్ట్ చేసింది కొలంబియా గవర్నమెంట్. అయినా సరే తను తప్పించుకొని తన కుటుంబాన్ని మొత్తాన్ని అడవుల్లో తిప్పాడు. తన కూతురు చలివేస్తుందని చెప్పడంతో చుట్టుపక్కల మంటకి కర్రలు లేకపోవడంతో తను సంపాదించిన సొమ్ములో దాదాపు $2 మిలియన్ ఆ మంటలో వేసి చలిగా ఆపుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ DIS అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆఫ్ కొలంబియా ఆఫీస్ పైన బాంబులు దాడి చేశాడు. 1989 ఆగస్టులో గెనిల్లా చనిపోయిన తర్వాత వారసుగా పరిణించుకున్నటువంటి సిజర్ గవేరియన్ తనకు తానుగా లిబరల్ పార్టీకి కాబోయే అధ్యక్షునని ప్రకటించుకున్నాడు. అయితే అతను కూడాను ఈ మెడియన్ ప్రాంతంలో జరిగినటువంటి మాదక ద్రవ్యాల సరఫరాపై ఉక్కుపాదం మోపుతానని హెచ్చరించడంతో అతను ప్రయాణిస్తున్న ఏవియేటర్ ఫ్లైట్ 203ని ఎలాగైనా సరే బ్లాస్ట్ చేయాలని ఒక 2 మానవ బాంబుల్ని తయారు చేశాడు. కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల గవేరియన్ లాస్ట్ మినిట్లో తన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోగా, కానీ ఈ విషయం తెలియనటువంటి పాబ్లో ఆ ఫ్లైట్ని ఎలా అయినా సరే బ్లాస్ట్ చేయాలని అందులో గవేరియన్ ఉన్నాడని చెప్పేసి పట్టుబట్టడంతో సరిగ్గా ఆ ఫ్లైట్ యొక్క ఆయిల్ ట్యాంక్ పైన 2 సీట్లని ఆ 2 మానవ బాంబుల చేత అతను టికెట్ రిజర్వేషన్ చేయించాడు. ఫ్లైట్ స్టార్ట్ అయిన 3 నిమిషాలకే ఫ్లైట్ని బ్లాస్ట్ చేశారు. దీంతో 107 మంది చనిపోగా అందులో 2 అమెరికన్లు ఉన్నారు. పాబ్లోని అరెస్ట్ చేయడం కోసం కొలంబియాకి తోడుగా అమెరికా కూడా చేయగలిపింది. ఎందుకంటే అమెరికా వాళ్ళ ప్రజలు ఎక్కడైనా చనిపోతే వేగంగా స్పందిస్తుంది. పాబ్లోని కొలంబియా గవర్నమెంట్కి ఒక మెసేజ్ పంపించాడు. అతన్ని అమెరికాకి అప్పగించకుండా ఉన్నట్లయితే అతను లొంగిపోతానని చెప్పడంతో ఆ కండిషన్స్కి ఒప్పుకున్నటువంటి కొలంబియా గవర్నమెంట్ 1991లో అతన్ని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి అతనికి ఎటువంటి డ్రగ్స్ని సరఫరా చేయకూడదని చెప్పింది. అలానే అతను కట్టుకున్నటువంటి ప్యాలెస్లోనే సెల్ఫ్ అరెస్ట్ చేశారు. కొలంబియా గవర్నమెంట్ అరెస్ట్ తర్వాత ఎటువంటి డ్రగ్స్ని సరఫరా చేయకూడదని చెప్పడంతో జైలు నుంచి తప్పించుకొని పాబ్లో మళ్ళీ డ్రగ్స్ సరఫరాని మొదలుపెట్టాడు. ఈసారి డైరెక్ట్గా అమెరికా ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. దాదాపు 16 నెలల తర్వాత అతను ఉన్నటువంటి ప్లేస్ని అమెరికా కనిపెట్టింది. ఆ రోజు 1993 డిసెంబర్ 2 పాబ్లో 44వ బర్త్డే జరుపుకుంటున్నాడు. ఒక్కసారిగా పోలీసుల మెరుపు దాడితో తప్పించుకునే ప్రయత్నంలో బిల్డింగ్ పైకి ఎక్కేశాడు పాబ్లో. సరిగ్గా అతని తలకి అలానే కాళ్ళకి బుల్లెట్ దూసుకుపోవడంతో అతను మరణించాడు. అతని అంతిమ యాత్రలో దాదాపు 25,000 మంది జనం పాల్గొన్నారు. మెడియన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఇల్లు అలానే హాస్పిటల్స్ని కట్టించాడు. అతడు మరణం నాటికి అతను సంపాదించిన సంపాదన ఒక రాష్ట్రానికి సరిపోయే బడ్జెట్. అతను సంపాదించిన సొమ్ముతో దాదాపు 200 పైగా ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇంటి గోడల్లో అతను సంపాదించిన డబ్బుల కట్లను దాచిపెట్టాడు. తన కొడుకు చెప్పిన విషయం ఏంటంటే పోలీసుల చేతిలో చావడానికి ముందే తనకు తానుగా చనిపోతానని చెప్పిన విషయం తర్వాత వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే పాబ్లోకి తలలోకి మరియు కాళ్ళలోకి మాత్రమే బుల్లెట్లు ఉన్నాయి. సో ఇది పాబ్లో తాలూకా కంప్లీట్ చరిత్ర. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.